మహోపకారి అయిన దేవుని ప్రశస్త నామాన ఆయన ప్రజలైన వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. నా సహోదరునికి నేను కావలివాడనా అని చెప్పిన విషయాన్నే మీతో మరలా మాట్లాడుటకు ప్రభు నాకు కృప దయచేయని. మనము నిజంగా ఒకరికి ఒకరు కాపలవారం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సెలవిచ్చిన రీతిగా మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకరు ప్రార్థించుకోండి అన్నాడు. తర్వాత పౌలు గారు తిమోతి పత్రికలో చెప్పాడు, మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించండి అని చెప్పాడు. దాని అర్థం ప్రార్థన అనేటటువంటిది మనుషులను పాడు చేసేటటువంటి దురాత్మల సమూహాలు, అంధకార చీకటి శక్తులు, వీటి ప్రభావం మనుషుల మీద పడకుండా ప్రార్థన అనే కార్యక్రమం ద్వారా కాపు కాస్తూ ఉండాలి. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఈ రోజున ప్రార్థన లేకపోతే నిజంగానే చాలా ఇబ్బందుల అవుతూ ఉంటాం. యేసయ్య తన శిష్యులతో చెప్పారు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. కాబట్టి ప్రార్థన మనము కాపు కాయటానికి దేవుడిచ్చిన ఆయుధం. కావలి అంటే ప్రార్థన చేయడము అని అర్థం. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రతి క్రైస్తవుడు కూడా తన కుటుంబానికే కాదు, తన సంఘానికి, తన దేశానికి కాపు కాసే రీతిగా ప్రార్థన చేయాలి. అందుకే పౌలు చెప్పాడు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థించండి అని. ప్రియులరా, ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యతని కాపాడుకోవాలి, అందరి కొరకు ప్రార్థించాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఒకసారి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 14వ వచనంలో చదువుకున్నట్లయితే, పిస్కా కొననున్న కావలి వారి పొలమునకు అతని తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొటేలును అరించాను. బిలాము ప్రవక్త బాలాకురాజు తీసుకువెళ్ళి ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళుతున్నప్పుడు వారు తన దేశం మీదుగా రాకూడదన్న ఉద్దేశంతో బిలాము ప్రవక్త ద్వారా వారిని శపించటానికి ప్రయత్నం చేశారు. అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, పిస్గా కొననున్న కావలి వారి పొలమునకు అని చెప్పబడింది. ప్రియులారా, కావలి కాసేటటువంటి వారి పొలమునకు అతన్ని తోడుకొని వచ్చాడని, అక్కడ 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠం దగ్గర ఆయన ఒక పొటేలును ఒక కోడెదూడను బలి అర్పించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజల్ని శపించటానికి. అయితే బిలాము ప్రవక్త ఆ రీతిగా శపించటానికి ప్రయత్నం చేసినప్పుడు వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి అని 16వ వచనంలో చెప్తాడు. బాలాకు ప్రేరేపణ ద్వారా బిలాము శపించాలని అనుకున్నాడు, కానీ ఆ బిలాము ప్రవక్తని దేవుడు ఎదుర్కొని ఆయన నోట ఒక మాట ఉంచాడు. ఆ మాట ఏమిటంటే 21వ వచనంలో అంటాడు, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయిల్లో ఎంత మాత్రము వంకరతనమును చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు అని చెప్పాడు. బాగా గమనించాల్సింది, ఇజ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించవలసిన బిలాము బాలాకు మాటలు విని డబ్బు కొరకు, ఘనత కొరకు ఆశపడి వారిని శపించాలి అని ప్రయత్నం చేశాడు. ప్రవక్త ప్రజలకు కావలివాడు, అయితే ప్రవక్త ప్రజలను శపించడానికి వెళ్ళాడు. ఈరోజు చాలామంది వ్యక్తులు ఈ రోజున కావలివారైన సేవకులు కాపు కాయడం లేదు, వారే దోచేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఈ వాక్యం వింటున్న ప్రతి దైవ సేవకుడు కూడా మీ కుటుంబానికే కాదు, మీ సంఘానికి, మీ గ్రామానికి, మీ పట్టణానికి, మీ దేశానికి మీరు కావలివారు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. నేను క్రీస్తు రక్తంతో కడగబడ్డాను, రక్షించబడ్డాను అని చెప్పుకునేది అందరూ చెప్పే మాట. అయితే నేను కావలివాడుగా పనిచేయాలి. ఏ దేశంలో ప్రభు నన్ను ఉంచాడో ఆ దేశంలోకి సాతానుడు రాకూడదు. ఏ సంఘంలో దేవుడు నన్ను ఉంచాడో ఆ సంఘంలోకి సాతానుడు రాకూడదు. ఏ కుటుంబంలో నేను ఉన్నానో ఆ కుటుంబంలోనికి సాతానుడు ప్రవేశించకూడదు. నేను కాపు కాయాలి అనేటటువంటి ఆ పట్టుదల ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, ప్రజలకు కాపుగా ఉండవలసిన బిలాము ప్రవక్త ఆ ప్రజల కాపుని లాగివేయటానికి ప్రయత్నం చేశాడు.
అయితే వారి దేవుడైన యెహోవా వారికి తోడై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఆ రోజున ఇశ్రాయేలీయులకే కాదు, ఈ రోజున మనకు కూడా బైబిల్లో చెప్పబడిన మాట కీర్తన 34:7 చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి రక్షిస్తారని. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ దినమున ఇశ్రాయేలీయులకే కాదు, ఈ రోజున మనకు కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు. వింటున్న దైవజనాంగమ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ రీతిగా చెప్పబడింది. అది కావలి వారి పొలము అనని. అంతేకాకుండా ఇంకా మనము వాక్యంలో చదువుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 27వ వచనంలో చదువుకున్నట్లయితే 24వ వచనం కూడా, గుమ్మముల కావలివారు 4 దిశలు అనగా తూర్పునను పడమరను ఉత్తరము దక్షిణమున ఉండిరి అని వాక్యం సెలవిస్తుంది. అంటే గుమ్మము యొక్క కావలివారు అనే ప్రతి ఆ స్థలంలో గుమ్మముల దగ్గర కాపలా కాసేవారు 4 దిక్కుల్లో కూడా కాపు కాస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. 27వ వచనంలో వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లు తెరుచు పని వారిదే అని వాక్యం సెలవిస్తుంది. దైవజనాంగమ, వారు దేవుని మందిరమునకు కావలివారు అనని. ఈ విషయాన్ని కూడా బాగా గమనించాలి. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా తూర్పు పడమర ఉత్తర దక్షిణాలలో వారు గుమ్మముల దగ్గర కావలి ఉండిరేనని. ప్రియులారా, ఏ దిక్కులో కూడా సాతానుడు ప్రవేశించకూడదు. తూర్పున ఏదెనులో దేవుడు ఒక తోటను వేశాడు. అయితే అక్కడ ఆదామును హవ్వను ఉంచి అనేక ఫలవృక్షములతో పాటు జీవవృక్ష ఫలములు ఇచ్చే చెట్టు, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం తోట మధ్యలో పెట్టి ఈ పండ్లు తినకూడదని చెప్పాడు. ఆదాము నిజంగానే సేద్యం చేస్తూ కాపు కాస్తున్నాడు, కానీ హవ్వమ్మ సరైనటువంటి విధంగా కాపు కాయడం లేదు. ఆ కారణాన సాతానుడు సులభంగా ఆ ఏదెనులోనికి ప్రవేశించాడు. అదేవిధంగా ఈ రోజున వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లు తెరుచు పని వారిదే అంటాడు. అంటే ప్రతి బిడ్డ కూడా మందిరానికి కాపలాగా ఉండాలి. తూర్పు వైపు కానీ, పడమర వైపు కానీ, ఉత్తరము దక్షిణం వైపు కానీ మందిరంలోనికి సాతానుడు ప్రవేశించకుండా అక్కడ జాగ్రత్తగా కాపు కాస్తూ ఉండాలి. దైవజనాంగమ, మందిరంలోనికి సాతానుడు వస్తాడా అని అడిగితే ఖచ్చితంగా వస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దయచేసి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో చదువుకుంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెబుతున్నానని అని ప్రభుల వారు చెప్పారు. పేతురుతో ప్రభువు మాట్లాడుతూ, నీవు బండవి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరవని ప్రభు సెలవిచ్చాడు. అంటే దాని అర్థం పాతాళం ఎక్కడుంది అని అడిగితే దైవ జనాంగమ, ఓ సంఘం ఎదుట నిలబడి ఉంది. వాక్యంలో మనం చదువుకున్న రీతిగా సంఘమునకు కాయాలని, మందిరమునకు కాపు కాయాలని వాక్యంలో మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా ప్రతి బిడ్డ మందిరానికి కాపు కాసే వ్యక్తిగా ఉండాలి. ఎందుకు అని అడిగితే వాక్యం సెలవిస్తుంది, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని. ఈ రోజున సంఘం దేవుడు కట్టాలి, అయితే మనుషులు కడుతూ ఉన్నారు. చాలామంది అంటున్నారు, ఈ సంఘాన్ని నేను కట్టాను, వీరిని నేను రక్షించాను, వీరిని నేను స్వస్థపరిచాను, వీనికి నేను సువార్త ప్రకటించాను, వీరిని నేను దేవునిలోకి నడిపించానని. ఆ రీతిగా నీవు సంఘాన్ని కట్టడం ప్రారంభిస్తే దాని ముఖద్వారం దగ్గర పాతాళలోక ద్వారాలు తెరుచుకొని సాతానుడు నిలబడి ఉంటాడు. మనం కట్టే సంఘంలోకి సాతానుడు పాతాళ లోకంలో నుండి దురాత్మల సమూహాలన్నీ కూడా వస్తాయి. అందుకు ప్రభు అంటున్నాడు, నేను మందిరాన్ని కడతాను అని ప్రభు చెప్పాడు. దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరవని. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా సంఘమునకు కాపులా కాసే వ్యక్తులుగా మనం ఉండాలి. సంఘంలోకి ఏమాత్రము కూడా పాతాళ లోకము నుండి ఆ పనికిరాని ఆత్మలు, పడిపోయిన దేవదూతలు ప్రవేశించి సంఘాన్ని పాడు చేయకుండా భద్రపరిచే కార్యక్రమాన్ని చేయాలి.
సంఘంలో చాలామంది పాడేవారు ఉంటారు, ప్రసంగించేవారు ఉంటారు, సాక్ష్యాలు చెప్పేవారు ఉంటారు, కానుకలు ఇచ్చేవారు ఉంటారు, పొగిడేవారు ఉంటారు, తగిడేవారు ఉంటారు. కాపు కాసేవారు ఎవరయ్యా? ఈరోజు చాలా సంఘాలలో కాపు లేక అనేక దురాత్మలు సంఘాలకి ప్రవేశించి ఎంత గర్వపడుతున్నారో ఒక్కొక్కరు. సంఘాలలో ఈ రోజున సేవకులలో మనం అధికముగా గమనించేది గర్వమే, గర్వమే, గర్వమే. ఒక సేవకుని కలవాలంటే చాలా కష్టం, ఓ సేవకునితో మాట్లాడాలంటే కష్టం, ఒక సేవకుని చూడాలంటే కష్టం. యేసు ప్రభు కంటే చాలా గొప్పగా ఉన్నతంగా ఊహించుకొని ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నట్టుగా వారు భావిస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించాల్సిన సమాచారం, సంఘంలో కాపు కాసే వ్యక్తులుగా ఉండాలి కానీ గర్వపడే వ్యక్తులుగా ఉండకూడదు. నాకంటే మంచి ప్రసంగికులు లేరు, నాకంటే మంచి పాటగాళ్ళు లేరు, నాకంటే మంచి వైద్యుగాళ్ళు లేరు, నా సంఘం ఎంత పెద్దది, నా సంఘానికి ఎంతమంది వస్తారు, నా సంఘంలో ఎంత డబ్బు ఉంది. ఈ గర్వం అంతా కూడా సాతానుడిదే. దాని అర్థం సాతానుడు వాని అనుచరులు దానిలో ప్రవేశించి పనిచేస్తున్నారని దాని అర్థం. దైవ జనాంగమా గమనించాలి. దేవుని మందిరమునకు కాపు కాసే వ్యక్తులుగా మనం ఉండాలి అంటే దాని అర్థం ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి దురాత్మల సమూహాలు సంఘంలోకి ప్రవేశించకుండా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కాపు కాయాలి. కాపు కాయడం అంటే దాని అర్థం ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో ప్రభులు వారు చెప్తారు, నా తండ్రి మందిరం అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడును, దాన్ని దొంగల గుహగా చేశారని ప్రభుల వారు సెలవిచ్చారు. దాని అర్థం ఎప్పుడైతే మందిరంలో మనం ప్రార్థించేవారుగా ఉండమో ఆ మందిరం దొంగల గుహ అయిపోతుంది. దొంగెవడు అని అడిగితే యోహాను సువార్త 10:10లో చదువుకుంటే దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వస్తాడని చెప్పాడు. దొంగ సాతానుడు. దొంగల గుహ అంటే వానికి సంబంధించిన వారందరూ కూడా అక్కడ చేరి ఓ గుహలో దొంగలు దాక్కున్నట్టుగా ఆ స్థలంలో దాక్కున్నారని దాని అర్థం. ఈ ఉదయకాలం మంది ఈ మాటలు వింటున్న దైవ జనాంగమా, ప్రతి బిడ్డ కూడా సంఘానికి కాపు కాసే వ్యక్తులుగా ఉండాలి. నా దేవుడు నిన్ను అందుకే రక్షించుకున్నాడు. పడిపోయినటువంటి ఈ దూతలు పాతాళంలో నుండి సంఘంలోకి రాకుండా నీవు కాపు కాసే వ్యక్తిగా కావాలి. ఆ కృప నీకు, నీ కుటుంబంలో ప్రతి వారికి, నీ సంఘంలో ప్రతి వారికి ఆ దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.